సభకు నమస్కారం అండి. ఇది మా న్యూ టాలెంట్ రోర్ సెట్ సంస్థ తరపున, అంటే ఎన్టీఆర్ ఎట్ షార్ట్ ఫామ్ ఎన్టీఆర్ ఎట్ సంస్థ తరపున మూడవ ఈవెంట్ లాంటిది, మూడవ ప్రెస్ మీట్ లాంటిది. మొదటి ప్రెస్ మీటు మా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నటవారసుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా చేసుకున్నాం. రెండవది ఘట్టమనేని సూపర్ స్టార్ ఘట్టమనేని శివరామకృష్ణ గారు, ఘట్టమనేని కృష్ణ గారి నటవారసుడు, నాకు మిత్రుడిలాగా భావించే మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఆగస్టు 9ని చేసుకున్నాం. మొదటి దాంట్లో రామారావు గారి 4వ తరం, అంటే రామారావు గారి మూడవ పుత్రుడైన హరికృష్ణ గారి మనవడైన జానకిరాం గారి బిడ్డ అయిన నందమూరి తారక రామారావు హీరోగా సినిమా తీయబోతున్నామని ప్రకటన చేస్తే, రెండవ ప్రకటనలో తెలుగు మొట్టమొదటిసారిగా నేను ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తున్నాను, ఆ తెలుగు నా కథానాయికగా తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తున్నానని ప్రకటించుకోవడంతో పాటు నా సినిమాని నేను అనుకున్న ఆలోచనని ముందుకు తీసుకెళ్ళగలిగే అతిరథ మహారథులైన కీరవాణి గారు, చంద్రబోస్ గారు, బుర్రా సాయిమాధవ్ గారిని నన్ను వెనక నుండి ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నారు అని ప్రకటించుకోవడంతో రెండవ ఈవెంట్ జరిగింది. ముఖ్యంగా ఈ మూడో ఈవెంట్ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే, నాకు తల్లిదండ్రులు యలమంచిల నారాయణరావు గారు, రత్నకుమారి గారు జన్మనిస్తే, నేను రామారావు గారి అభిమానాన్ని తెలిసి కూడా రికార్డుల పరంగా అక్కినేని నాగేశ్వరరావు గారితో అగ్నిపుత్రుడు సినిమా చేస్తుండగా గొడవలు పడిన సందర్భాలన్నీ కూడా గుర్తుండి కూడా, అలాగే అక్కినేని అంటే నందమూరి బాలకృష్ణ గారి లెటర్స్ కరస్పాండెన్స్ చేస్తూ ఆయనకి అభిమాన సంఘం నడిపి వచ్చిన గతాన్ని గుర్తు తెలిసి కూడా అక్కినేని నాగార్జున గారు మానవత్వంతో అవి జనరల్గా సహజంగా జరిగే పరిణామాలు తప్పితే ఇతని దగ్గర విషయం ఉంది అని గమనించి ఇతనికి డెఫినెట్గా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే మంచి డైరెక్టర్ అవుతాడు అని నన్ను ప్రోత్సహిస్తూ 5 సినిమాల్లో నన్ను గమనించి దర్శకుడిగా నాకు జన్మనిచ్చారు. ఆయన నా గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు. అందుకని నేను సెల్యులాయిడ్ సైంటిస్ట్, ఒక నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని యూనిట్లో కూర్చుని గమనిస్తుంటాడు ఎవరి దగ్గర విషయం ఉంది ఏంటి అనేది. ఆయన నాకు నిజంగా గాడ్ ఫాదర్. ఆయన బర్త్డే పురస్కరించుకుని ఎప్పుడు ఎక్కడ బర్త్డే నేను ఏ ఊర్లో ఉన్నా కూడా ఆయన బర్త్డేకి ఆయన విషెస్ చెప్పాలని తాపత్రయపడతాను. ఆ విషెస్ ఆయనకి చేరే విధంగా నేను సాయశక్తిలో కృషి చేస్తాను. అవి రీచ్ అవుతే ఆయన కూడా రిసీవ్ చేసుకుంటారు, చాలా ఆనందపడుతుంటారు. అలాగే నేను ఏ కారు కొన్నా, నా జీవితంలో ఏమి సాధించినా కూడా ఆయనకి అప్డేట్ చేస్తుంటాను. ఆయన ఆనందపడుతుంటారు, గర్వపడుతుంటారు. నాగార్జున గారు, మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీ గుడివాడ, అంటే మీ నాన్నగారు పుట్టి పెరిగిన గుడివాడలో పుట్టి పెరిగాను నేను కూడా. అలాగే మీ నాన్నగారు స్థాపించిన కళాశాల ఏఎన్ఆర్ కళాశాల స్టూడెంట్ని, మీ అన్నపూర్ణ స్టూడియో ప్రొడక్ట్ని, మీ సినిమాతో స్టార్ట్ అయిన నా కెరీర్, ఇప్పుడు మళ్ళీ ఇంకొక సినిమా తీయబోతున్నాను సార్. మీ బర్త్డే సందర్భంగా ఈ 3వ ఈవెంట్ చేసుకుంటున్నాం మేము. ఇది నాకు ఇంకొక రకంగా చిరస్మరణీయం. ఎలా అంటే, రామారావు గారి హరికృష్ణ గారు, మూడో పుత్రుడైన హరికృష్ణ గారు నాకు అనుకోకుండా ఒక సోదర సమానుడి కంటే ఎక్కువగా నన్ను ట్రీట్ చేశారు. ఆయన ఈ పట్టాభిషేకంతో పరిచయమైన పరిచయం, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు యాక్ట్ చేయాలి సార్, బాలకృష్ణ గారు అందంగా చాలా క్యూట్గా చాక్లెట్ ఫేస్తో అందంగా ఉన్నారు, పట్టాభిషేకం టైంలో ఆయనతో నేను ఆర్గ్యుమెంట్ పెడుతుండేవాడిని హరికృష్ణ గారితో. మీరు రగ్గుడుగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, కొన్ని రగ్గుడు క్యారెక్టర్స్ చేస్తుంటే బాగుంటుంది అంటుంటే, శ్రీరాములయ్య సినిమా తర్వాత ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది. అది చేస్తుండగా నేను కూడా కోరిన కోరిక మీదకు సీతారామరాజు సినిమాలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని నందమూరి వంశంలోని వారసుడిని, అంటే అక్కినేని వంశంలోని వారసుడైన నాగార్జున గారిని, నందమూరి వంశంలో ఉన్న హరికృష్ణ గారిని, ఇద్దరిని కలిపి ఒక సినిమా తీయటం, సీతారామరాజు అనే సినిమా తీయటం, ఆ సినిమా నాకు ఆ దర్శకుడికి అవకాశం రావటం, అది చూసుకోవటం అనేది చేయటం, ఆ సినిమాలో నేను వీళ్ళిద్దరిని కలిపి సినిమా తీయటం అనేది ఒక అదృష్టం కింద భావిస్తున్నాను.